సంక్రాంతి అయిపోయింది, కానీ బాక్స్ ఆఫీస్ అసలు గేమ్ మరో 2 నెలల్లో స్టార్ట్ అవబోతోంది. అవును, ఒకవైపు దురంధర్ 2, మరోవైపు టాక్సిక్, ఇంకోవైపు డెకాయిట్ అంటూ ఇలా మార్చ్ 19న ముచ్చటగా 3 సినిమాలు ఒకే రోజు బరిలోకి దిగబోతుండడం ఇక్కడ విశేషం. ఇప్పుడేదో సంక్రాంతి సినిమాల హడావిడి చూసి ఇంతకన్నా పెద్ద క్లాష్ ఉండదనుకున్నారంతా. కానీ అంతకు మించి అంటూ సాలిడ్ క్లాష్ వారితో షాక్ ఇవ్వబోతోంది వచ్చే మార్చ్ నెల. నిజం చెప్పాలంటే పొంగల్కు జరిగింది హై బడ్జెట్ ఫైట్ కాదు, జస్ట్ లిమిటెడ్ కాంపిటీషన్ మాత్రమే. బడ్జెట్ పరంగా రాజాసాబ్ది అయితే రికార్డులు, వసూళ్ల పరంగా మనశంకర వరప్రసాద్ గారిదే డామినేషన్. ఇక అనకనక ఒక రాజు, నారీ నారీ నడుము మురారి హిట్టే, ఎవరూ కాదనరు. కానీ వాటి రేంజ్, రన్, కలెక్షన్ స్పాన్ మీడియం రేంజ్ వరకే పరిమితం. ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి జస్ట్ సక్సెస్ స్టాంపుతో బయటపడ్డ పరిస్థితి. అయితే మూవీ లవర్స్ కి అసలు మజా మార్చ్ నెలలోనే అంటున్నాయి ట్రేడ్ సర్కిల్స్. ముఖ్యంగా 3వ వారం దురంధర్ 2 మేకర్స్ బల్లగుద్ది చెప్పేస్తున్నారు. మార్చ్ 19 డేట్ ఫిక్స్, అందులో నో చేంజ్ అని. ఇక వచ్చే వారం రిలీజ్ అయ్యే బోర్డర్ 2కి టీజర్ అటాచ్ చేసే ప్లాన్లో భాగంగానే ఆదిత్య ధర్ బిజీగా ఉన్నాడట. అదే రోజు టాక్సిక్ కూడా డేట్ మార్చే ప్రశ్నే లేదంటోంది కేవిఎన్ ప్రొడక్షన్. టీజర్ కాంట్రవర్సీ తర్వాత బయ్యలలో డబుల్ జోష్ లో ఉన్నారని అనుకున్న దానికి మించి రేట్లు ఆఫర్ చేస్తున్నారని బెంగళూరు బస్. ఇక అడివిశేష్ డెకాయిట్ ఎంట్రీ కూడా ఆ రోజే టీజర్ లోనే క్లియర్ గా చెప్పేశారు కూడా. ఈసారి మాట మార్చే ఛాన్స్ లేదని. ఇప్పటికే 2 సార్లు డేట్స్ పోస్ట్ పోన్ చేశారు. మరి ఇక ఇవి వచ్చిన వారం తర్వాత అంటే మార్చ్ 27 రామ్ చరణ్ పెద్ది రంగంలోకి దిగుతాడని సందర్భం దొరికిన ప్రతిసారి చరణ్, బుచ్చుబాబులు ఈ డేట్ను నొక్కి మరీ చెబుతున్నారు. ఇక దానికి ముందు రోజు అంటే మార్చ్ 26న నాని ప్యారడైజ్తో వస్తానని ఇప్పటికే చెప్పేశాడు కూడా. చూడాలి మరి రాబోయే మార్చ్లో జరిగే బాక్స్ ఆఫీస్ వార్లో ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారో. For more videos like this, subscribe Big TV channel.